మీకు గుర్తుండుంటే లాస్ట్ సండేనే అమావాస్య కూడా వచ్చిందండి. యాక్చువల్లీ సండే ప్లస్ అమావాస్య చాలా రేర్ కాంబినేషన్ అంట. ఆ రోజంతా పొద్దున్న నుండి బయటే తిరుగుతూ ఉన్నాము. సో ఇంటికి రాగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసేసుకుని, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి దానిమ్మకాయ గింజలు పెడితే చాలా మంచిదంటారు కదా. సో పనిమాల కొనుక్కొచ్చి అమ్మవారికి అలా ప్రసాదం కూడా నివేదించేసి, ఇంకా ఆ రోజు బిర్యానీ ఆకు 2 లవంగాలతో ధూపం అయితే ఇల్లంతా వేసేసానండి. యాక్చువల్లీ నాకు ఇల్లంతా ధూపం వేసేటప్పుడు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు అనమాట. సో అలా చదివితే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను పూజలో నిమ్మకాయలు పెట్టుకుంటాను కదా, అవి కూడా చక్కగా పైన అయితే కట్టేసుకొని, ఇంకా దిష్టి దోష అనరఘోష ఏమన్నా ఉంటే పోతాయి అమావాస్య రోజు అని చక్కగా గుమ్మం బయటకు వచ్చి నిమ్మకాయ కట్ చేసేసి, ఇంకా ఒక చెక్క పసుపు ఇంకో చెక్క నిమ్మకాయ సారీ కుంకంలో పెట్టేసి అటు ఇటు పెట్టేశాను. ఇంకా ముందు రోజే నేను దోశ బాట రుబ్బు పెట్టుకున్నాను అని చెప్పి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. సో ఆ మల్టీగ్రెయిన్ దోశ లేకుండా ఆ పిండితో నేను పొంగనాలు అయితే వేసుకున్నాను. అండ్ ముందు రోజు మిగిలిపోయిన మటన్ కర్రీ కొత్తిమీర పచ్చడితో అయితే తినేసాము. కానీ ఆ రోజు స్కూజీకి వెళ్ళి అన్నం పడలేదనమాట. అంటే బర్గర్లు పిజ్జా తిన్నాము. ఎంత పొంగనాలు తిన్నా అన్నం తినాలి అని క్రేవింగ్ వచ్చి మళ్ళీ నైట్ 10 o'clockకి మండి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా తినేసిన తర్వాత బోర్ కొడుతుంటే సరదాగా నేను మా హస్బెండ్ అయితే ఆడటం స్టార్ట్ చేసాము. మంచి క్వాలిటీ టు టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఎవరు గెలుచుంటారో గెస్ట్ చేయండి. నేనే గెలిచాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్.